షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిన తీరును వ్యతిరేకిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని ఎమ్మెల్యే చేత బహిర్గతంగా క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. ఇక వరంగల్ జిల్లాలో కాకతీయ వెలమ సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలువ కులస్తులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెలువ సంఘం సంబంధించిన కులస్తులంతా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఏదైతే శంకర్ మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసనగా హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ వద్ద అయితే భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇప్పటికే ఇటు కాకతీయ వెలుమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నాయకు తక్షణమే ఇటు వెలువ కులస్తులకు కూడా క్షమాపణలు చెప్పాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఇటు కాకతీయ వెలువ సంక్షేమ సంఘం సంబంధించిన వెలువ కులస్తులు అంతా కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూస్తారు శంకర్ మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఏ విధంగా చూస్తారు? వీర్లపల్లి శంకర్ అనే వ్యక్తి ఆయన కష్టపడి చాలా కింది స్థాయి నుంచి పైకి వచ్చి ఎమ్మెల్యే గెలిచిండు. మరి ఆ కింది స్థాయిని మర్చిపోయి ప్రజలను మర్చిపోయి ఓటర్లను మర్చిపోయి సామాజికంగా విలువలతో ఉన్న ఎమ్మెల్యే ఉండాల్సిన ఎమ్మెల్యే ఇవాళ చాలామంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, చాలామంది ముఖ్యమంత్రి గెలిచిండ్రు, ఇంతమంది రెడ్లు సీఎం చేసిండ్రు, అదే వెంగళరావు చేసిండ్రు, కేసీఆర్ చేసిండ్రు. ఏనాడు కూడా ఒక వ్యక్తిని కూడా ఒక కులాన్ని కూడా దూషించలే. ఏమైనా ఉంటే రాజకీయంగా మీరు చూసుకోండి. అంతేకాని వెలుమ సామాజిక వర్గాన్ని తిట్టడం అది అమానుషం. ఇది తీవ్రంగా ఖండించవలసిన చర్య. మరి ఖబర్దార్ అంటే ఖబర్దార్ మేము కూడా చేస్తాం. మాకు కూడా సత్తా ఉన్నది. మాకు కూడా జీన్స్ గట్టిగానే ఉన్నాయి. మేము కూడా చేయగలుగుతాం. మేము ఎడికైనా పోగలుగుతాం, కొట్లాడగలుగుతాం. ఇవాళ ఎమ్మెల్యే అంటే తక్షణం క్షమాపణ చెప్పాలి. లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితి ఊకుండలేదు. దీన్ని తీవ్రంగా ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఉద్యమం తీసుకోవడానికి తయారవుతున్నాం, సిద్ధంగా అవుతున్నాం. ఆల్ ఇండియా లెవెల్గా తీవ్రంగా ఉద్యమం తీసుకోపోయి దీన్ని ఒక చరిత్ర సృష్టిస్తాం. ఆనాడు కాకతీయ రాజ్యంలో పద్మనాయకులు ఎట్లా చేసినో ఈరోజు మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఉన్నది సామాజికంలో తక్కువ వర్గమైనా తక్కువ జనాభా ఉన్నా అందరిని కలుపుకుపోయే మనసత్వం మాకు ఉన్నది. అలా అట్లా ఉన్నప్పటికీ సమాజం మేము బతకగలుగుతున్నాయి. అలా అట్లాంటిది నా కొడుకులారా వల్గర్ భాష మాట్లాడేయాలని మాటలు మాట్లాడుతుంటే తక్షణం క్షమాపణ చెప్పాలి. ఇది రాజకీయం శాశ్వతం కాదు. నువ్వు కూడా 4 ఏళ్ళు దిగిపోతావు, అప్పుడు వెళ్తుంది సంగతి ఏంటని అట్లాంటి రాజకీయ నాయకులను మళ్ళీ ఎన్నుకోవద్దని మనవి చేస్తూ దీన్ని మాత్రం తక్షణం క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉన్న వ్యక్తి ఆ విధంగా వెలువ కులస్తుల పైన అనుచితంగా మాట్లాడడం దీన్ని ఎట్లా చూస్తారు? ముఖ్యంగా వాస్తవానికి వీర్లపల్లి శంకర్ గారు అసలు వాస్తవానికి నోరున్నదని మాట్లాడే పద్ధతిలో ఉన్నాడు ఈ రోజులు. ఎందుకంటే ఒక రాజ్యాంగ పరంగా ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే అనేది ఆయన కొన్ని పద్ధతులు తెలుసుకోవాలి. ఎమ్మెల్యే కావడానికి కొన్ని రకాల లక్షణాలు ఉన్నవాడిని ఎమ్మెల్యే కావాలి. ఇది ఏంటంటే మన దురదృష్టం, రాజ్యాంగంలో చదువుకున్నవని జ్ఞానవంతులను వివేకులను ఎమ్మెల్యేలను చేస్తే ఒక మంచి సబ్జెక్టు పరంగా మాట్లాడగలుగుతారు. ఏదో ఒక సంఘం గురించి చెడుగా మాట్లాడడం, ఇలా వెలుమ సంఘం వ్యక్తులను మేము రాజకీయంగా మోరల్గా ఎంతో రకంగా కాంగ్రెస్కు సపోర్ట్ చేసి ఇలా రేవంత్ రెడ్డి గారిని కూడా గెలిపించినాము. కానీ ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న అనుచరులు ఇలా మాట్లాడితే మేమేమన్నా కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడామా? మేమన్నా రాజకీయంగా మాట్లాడితే రాజకీయంగా చూసుకోండి. కానీ ఒక వెలుమ సంఘాన్ని ఉద్దేశించి వాడు వీడు అని మాట్లాడితే రేపు రాబోయే కాలంలో ఈ యొక్క కులాన్ని విమర్శించి మాట్లాడడం అనేది ఈ రాజ్యాంగ వ్యతిరేకంగా మేము దీన్ని ఖండిస్తూ రేపు రాబోయే కాలంలో వారి ఇంటిని కూడా ముట్టడించి ఇవాళ వాస్తవానికి మాకున్న 13 మంది వెల్మ ఎమ్మెల్యేలకు ఈ రోజు కూడా స్పందించకపోతే వారి ఇళ్లకు కూడా మేము ఎమ్మెల్యేల ఇళ్లకు కూడా మేము వెల్మ ఎమ్మెల్యేలను ఫస్ట్ ముట్టడించి తర్వాత వీర్లశంకర్ గారి ఇంటికి మేము ముట్టడికి పోయి మేము అవసరం ఉంటే ఏదైనా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ ఈ కాకతీయ వెల్మ సంక్షేమ సంఘం గోపాల్పూర్లో 500 మంది ఇలా పిలవగానే ఒక 200 మంది వచ్చారు. రేపు 500 మంది కుటుంబ సభ్యులతో సావచ్చి నిరవరక ధర్నాలు, కలెక్టర్ ఆఫీస్ ముట్టడి ఇవన్నీ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ ఈనాటి వెల్మ ఐక్యత వర్ధిల్లాలని మరొకసారి కోరుకుంటూ ఇంకోసారి ఇటువంటి చెడుకు తావీయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఖండించాలి, స్పందించాలి, వెంటనే బర్తరఫ్ చేయాలి. ఇటువంటి వాడు ఇంకోటి మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది కోరుకుంటూ వెల్మ ఐక్యత. అయితే ఇవాళ వీర్లపల్లి శంకర్ గారు బయటికి వచ్చి బహిరంగంగా మా వెల్మ జాతికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పినప్పుడే మేము శాంతిస్తాము. అది ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఎమ్మెల్యే గారితో బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాము. అది చెప్పేంత మట్టుకు ఈ ధర్నాలు కొనసాగుతూనే ఉంటాయి. కలెక్టర్ ముట్టడి ఉంటుంది, మా వెల్మ ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడి ఉంటుంది. దీంతో మేము విడిచిపెట్టాము. ఒక కులాన్ని విమర్శించాక వానికి ఎక్కడదండి? ఎక్కడిది రాజ్యాంగంలో ఉందా ఒక కులాన్ని విమర్శించమని?
మనది గణతంత్ర రాజ్యం, ఇది సర్వసత్తాకమైనటువంటి గణతంత్ర రాజ్యం. అన్ని కులాలకు సమానమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలి, అన్ని కులాలను గౌరవించాలి రాజ్యాంగ పరంగా. ఇవాళ వెల్మ కులం ఏం చేసింది, ఏం అన్యాయం చేసింది నీకు? వెల్మ కులాన్ని ఈపు వల్ల కొడతావు, ఈపు చింతపని చేస్తా అంటావు, ఉరికించి కొడతానంటావు. నువ్వు నీకేమి అధికారం ఉన్నదా నీకు ఉరికించి కొట్టేందుకు మమ్మల్ని? నీకేం అధికారం ఉన్నది మమ్మల్ని ఉరికించి కొట్టేందుకు? ఒక వీర్ల శంకరు నువ్వు క్షమాపణ చెప్పాలి. వీర్ల శంకరు బహిరంగంగా వచ్చి మా వెల్మ జాతికి క్షమాపణ చెప్పాలి అని చెప్పి మా డిమాండ్ అండి. జై వెల్మ. కూడా షాదీనగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అయితే బహిర్గతంగా కూడా ఏదైతే వెల్మ కులస్తులందరికీ కూడా బహిర్గతంగా కూడా క్షమాపణలు చెప్పాలి. తను మాట్లాడిన వ్యాఖ్యలను కూడా వెనుకకు తీసుకోవాలి. క్షమాపణలు చెప్పని ఎడల మాత్రం రానున్న రోజుల్లో కూడా వెల్మ సంఘం కులస్తుల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేస్తామంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.